నెక్స్ట్ ఆపరేషన్ డిస్ప్లే లేదా ట్రావర్స్ ఫంక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు, రైట్. డిస్ప్లే అంటే స్టాక్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయడం. ఏం కష్టం కాదు కదా. అర్రేలో ఉన్న ఎలిమెంట్స్ని ఎట్లయితే డిస్ప్లే చేస్తారో సేమ్ కదా, స్టాక్ యూజింగ్ అర్రేనే కదా. సో ఈ అర్రేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం డిస్ప్లే చేయాలా, అంతే, రైట్. ఎట్లా డిస్ప్లే చేస్తారు? 0 నుంచి ఎక్కడి వరకు? ఏదైతే మన టాప్ ఉంటుందో అక్కడి వరకు, ఓకేనా. 0 1 2 3 ఇంక్రిమెంట్లు. సరే చూడండి ఎట్లా రాయొచ్చు. ఫర్ I is equal to 0, I less than or is equal to టాప్ కూడా కావాలి కదా. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ 0 నుంచి టాప్ వరకు. నెక్స్ట్ ఎలిమెంట్ని ప్రింట్ చేయాలా కాబట్టి ఏం రాసుకుంటారు? printf %d స్పేస్ కోసం /t స్టాక్ ఆఫ్ 0 1 2 3 దేంట్లో ఉన్నాయి? ఐలో. స్టాక్ ఆఫ్ I ఇది ఇంక్రిమెంట్ లూప్. మీరు కావాలనుకుంటే టాప్ టు 0 వరకు కూడా డిస్ప్లే చేసుకోవచ్చు. ఇదైనా రాయండి, ట్రేస్ చేద్దాం. ఇదైనా రాయండి, లేదా ఎట్లా రాస్తారు? ఫర్ I is equal to టాప్ దగ్గర నుంచి ఎక్కడి వరకు కావాలా? 0. I greater than or is equal to 0. డిక్రిమెంట్ లూప్ కదా. I మైనస్ మైనస్ printf %d /t కామా స్టాక్ ఆఫ్ I. మీరు ఎట్లా రాసినా కూడా సేమే. ఇది రాస్తే ఇంకా బెటర్. టాప్ నుంచి 0th ఎలిమెంట్ వరకు అన్ని వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. రెండింటిని ట్రేస్ చేద్దాం. చూడండి, ఫస్ట్ I వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది మీకు? 0 0 లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 3 ట్రూ. లోపలికి వస్తే స్టాక్ ఆఫ్ 0 ఎంత ఉంది? 6 అనే ఎలిమెంట్ని ప్రింట్ చేస్తుంది. I ప్లస్ ప్లస్ అంటే I వాల్యూ ఎంత? 1 1 లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 3 ట్రూ. లోపలికి వస్తే స్టాక్ ఆఫ్ 1 ఎంత ఉంది? 7. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ 2 లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 3 ట్రూ. లోపలికి వస్తే స్టాక్ ఆఫ్ 2 ఎంత ఉంది మన దగ్గర? 8. I ప్లస్ ప్లస్ 3 లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 3 ట్రూ. స్టాక్ ఆఫ్ 3 ఎంత ఉంది మన దగ్గర? 9. నెక్స్ట్ I ప్లస్ ప్లస్ 4 లెస్ దాన్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 3 ఫాల్స్ అంటే దాని లోపలికి ఎంటర్ కాదు, బయటికి వచ్చేస్తుంది. ఇంక్రిమెంట్లు పాసిబుల్. ఇట్లా రాసినా కూడా వస్తుంది డిస్ప్లే ఫంక్షన్. ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు I వాల్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సారీ టాప్ మోస్ట్ ఎలిమెంట్ 3 కదమ్మా. I వాల్యూ 3 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే I ఈజ్ ఈక్వల్ టు ఎంత పెట్టుకుంటారు మీరు? 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. స్టాక్ ఆఫ్ 3 ఎంత ఉంది మన దగ్గర? 9. ప్రింట్ అయిన తర్వాత ఇంకేం స్టేట్మెంట్స్ లేవు కాబట్టి I మైనస్ మైనస్ 2 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. స్టాక్ ఆఫ్ 2 ఎంత ఉంది? 8. I మైనస్ మైనస్ అప్పుడు I వాల్యూ ఎంత వస్తుంది మన దగ్గర? 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. స్టాక్ ఆఫ్ 1 ఎంత ఉంది? 7. I మైనస్ మైనస్ I వాల్యూ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ. లోపలికి వస్తే స్టాక్ ఆఫ్ 0 ఎంత ఉంది? 6. I మైనస్ మైనస్ I వాల్యూ మైనస్ 1 టాప్ వాల్యూ కాదు. I వాల్యూ -1 గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫాల్స్ కాబట్టి బయటకు వచ్చేస్తుంది. ఇవి నా ఎలిమెంట్స్ అయితే. ఇవైతే టాప్ టు 0, ఇదైతే 0 టు టాప్. మీరు ఎట్లయినా తీసుకోండి, ఏదైనా పర్వాలేదు. నేను ఈ లాజిక్ పెట్టి రాస్తాను. అండ్ ఒకవేళ స్టాక్ ఈజ్ ఎంప్టీ అయితే స్టాక్ అండర్ ఫ్లో రైటే కదా, అప్పుడు నో ఎలిమెంట్స్ టు డిస్ప్లే. 2 సిచ్యువేషన్స్ రాయండి, ఓకేనా. ఎట్లా దీనిలోకి ఎంటర్ కాదు అనుకోండి 0 ఉన్నా, అంటే అప్పుడు మనకి ఏ మెసేజ్ కూడా ప్రింట్ కాదు కదా. ఫస్ట్ చూడండి ఎట్లా రాస్తారు? void display begin if empty situation ma top is equal to -1 stack is empty. దాన్ని మనం ఏమనుకుంటాం? అండర్ ఫ్లో. లేదా రాసేటప్పుడు స్టాక్ అండర్ ఫ్లో కాకుండా స్టాక్ ఈజ్ ఎంప్టీ అని రాయండి, ఏం కాదు, ఓకేనా. స్టాక్ అండర్ ఫ్లో. ఈ వర్డ్స్ మర్చిపోతారని నేను మాటికి అండర్ ఫ్లో, ఓవర్ ఫ్లో అని చెప్తాను అంతే. మీరు స్టాక్ ఈజ్ ఫుల్, స్టాక్ ఈజ్ ఎంప్టీ అని రాసుకున్నా ప్రింట్ఎఫ్ లో ఏం కాదు. ప్రింట్ఎఫ్ అనేది మన ఇష్టం, రైట్. మనం ఏం రాస్తామో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ తప్పులు రాసినా అదే ప్రింట్ అవుతుంది, రైటే కదా, అవునా.
printf stack and flow no elements to display else అంటే ఇఫ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే నాకు ఇక్కడ ఒక లోకల్ వేరియబుల్ అవసరం పడుతుంది, దాన్ని ఐ. సో ఇక్కడ ఏమనుకుంటాం మనం, ఇంట్ ఐ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోండి. బిగిన్ ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు, నేను ఇది రాద్దాం అనుకుంటున్నాను లాజిక్, కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ మైనస్ మైనస్. ఒక ఎక్స్ట్రా ప్రింట్ఎఫ్ రాస్తే కూడా రాయండి అమ్మ, ఇక్కడ ప్రింట్ఎఫ్ స్టాక్ ఎలిమెంట్స్ ఆర్ రాస్తే ప్రింట్ అవుతుంది, లేకపోతే డైరెక్ట్గా ఎలిమెంట్స్ ప్రింట్ అయిపోతాయి. ప్రింట్ఎఫ్ %d ఒక ఎలిమెంట్కి స్పేస్ కావాలనుకుంటున్నాను, కాబట్టి నేను ఏం రాసుకుంటాను, \t కమా నాకు స్టాక్లో ఉన్న ఎలిమెంట్స్ కావాలా, కాబట్టి స్టాక్ ఆఫ్ ఐ. ఇండెక్స్ ఇప్పుడు ఎవరు పాయింట్ చేస్తున్నారు, ఐ. స్టాక్ ఆఫ్ ఐ. ఎల్స్ పాయింట్ కూడా క్లోజ్, ఫంక్షన్ కూడా క్లోజ్. ఇది డిస్ప్లే ఫంక్షన్. ఇంకా లెంత్ కూడా ఈజీనే కదా, లెంత్ ఏమవుతుంది, ఇక్కడ ప్రింటింగ్ బదులు మనం కౌంట్ చేసుకుంటే లెంత్ ఫంక్షన్ వచ్చేస్తుంది, రైటేనా? చూద్దాం. నెక్స్ట్ లెంత్ ఫంక్షన్ చూస్తున్నామమ్మా. లెంత్ అంటే స్టాక్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దానిలోని మనం కౌంట్ చేయడం, రైట్? అప్పుడు నాకు కౌంట్ అనే ఒక వేరియబుల్ అవసరం పడుతుంది, దాన్ని మనం ఏమనుకుంటున్నాం, కౌంట్. కౌంట్ లోపల ఎంత స్టోర్ చేసుకుంటారు, 0. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కౌంట్ చేస్తారు, నా దగ్గర టాప్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయమ్మా, అంటే టాప్ వాల్యూ ఎంత ఉంది నా దగ్గర, 2 నుంచి 0 వరకు అయినా కౌంట్ చేయండి, 0 నుంచి 2 అంటే టాప్ వరకు అయినా కౌంట్ చేయండి. నేను టాప్ టు 0 వరకు కౌంట్ చేస్తున్నాను, ఓకేనా? ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ మైనస్ మైనస్ కౌంట్ ప్లస్ ప్లస్, అంతే కదా, సింపుల్ లాజిక్. ఆల్రెడీ మీకు వచ్చు, అర్రేనే కదా, రైటే కదా, ఓకేనా? డిస్ప్లే ఇప్పుడు కూడా సేమ్ చూసినాం, ఇదే లాజిక్, అవునా? టాప్ నుంచి 0 వరకు 2 1 0 తగ్గుతూ ఉంది, కాబట్టి ఇక్కడ ఏమనుకున్నాం, ఐ మైనస్ మైనస్. ఎలిమెంట్స్ ఉన్నంత వరకు మనకి ఏం జరగల, కౌంట్ ప్లస్ ప్లస్. సరే చూడండి, ఫస్ట్ ఐ వాల్యూ టాప్ వాల్యూ అంటే ఎంత ఉంది మన దగ్గర, 2 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ, కౌంట్ ప్లస్ ప్లస్, రైటేనా? ఇంకేం స్టేట్మెంట్స్ లేవు కాబట్టి ఐ మైనస్ మైనస్ జరుగుతుంది. ఐ వాల్యూ ఎంత వస్తుంది, 2 మైనస్ మైనస్ అంటే 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ, కౌంట్ ప్లస్ ప్లస్. అప్పుడు కౌంట్ వాల్యూ ఎంత వస్తుంది, 2. ఐ మైనస్ మైనస్ అంటే ఐ వాల్యూ ఎంత వస్తుంది, 0 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ట్రూ, కౌంట్ ప్లస్ ప్లస్. అప్పుడు కౌంట్ వాల్యూ ఎంత వస్తుంది, 3. ఐ మైనస్ మైనస్ అంటే ఐ వాల్యూ ఎంత అవుతుంది, -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫాల్స్ కాబట్టి ఇంకా కౌంటింగ్ అనేది ఆపేస్తుంది. రిటర్న్ కౌంట్ అని ఇస్తే సరిపోతుంది. ఒకవేళ లిస్ట్ ఈజ్ ఎంటీ ఉంటే ఏం పర్వాలేదమ్మా, ఇదే లాజికే సరిపోతుంది మనకి. కావాలంటే చూడండి, ఇప్పుడు నా దగ్గర ఒక లిస్ట్ 2 3 4 5 0 1 2 3 4 టాప్ అసలు ఏం లేవు, కాబట్టి టాప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉంటుంది, -1. సరే చూడండి, ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది మన దగ్గర, 0. ఈ సిచ్యువేషన్లో కౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది మన దగ్గర, 0. అట్లా ఉండనియండి, ఏం కాదు. ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ అంటే ఐ వాల్యూ ఎంత తీసుకుంటుంది మన దగ్గర, -1 గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఫాల్స్ కాబట్టి ఒక్కసారి కూడా లోపలికి ఎంటర్ కాదు, బయటికి వచ్చేస్తుంది. రిటర్న్ కౌంట్ అన్నప్పుడు కౌంట్ వాల్యూ ఎంత ఉంటుంది, 0. చూద్దాం, ప్రోగ్రామ్ రాసి ఇంకొకసారి ట్రేస్ చేద్దాం, అప్పుడు మీకు ఈ సిచ్యువేషన్ పైన క్లారిటీ వస్తుంది, ఓకేనా? సరే, రిటర్న్ టైప్ పెట్టుకుంటానమ్మా. రిటర్న్ టైప్ ఏమి ఇస్తున్నాను ఇక్కడ, ఇంటీజర్. ఇంట్ ఫంక్షన్ నేమ్ లెంత్ అనుకోండి, కౌంట్ అని రాస్తున్నాను, సారీ, లెంత్. నాకు వితౌట్ ఆర్గ్యుమెంట్స్ తీసేసుకుంటాను, లోకల్ వేరియబుల్ కౌంట్ అవసరం పడుతుంది కాబట్టి ఇంట్ కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇంకా మనం లూప్స్ కోసమే వాడుకుంటున్నాం ఐ, కాబట్టి ఇంకొక వేరియబుల్ ఏం తీసుకుంటానా నేను, ఐ. నెక్స్ట్ ఈ ఎంటీ సిచ్యువేషన్ ఏం రాయద్దండి, రాయకపోయినా ఏం కాదు, చూద్దాం, ఓకేనా? ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు టాప్ ఐ గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ మైనస్ మైనస్. అప్పుడు ఏం జరగాలి మనకి, కౌంట్
ప్లస్ ప్లస్ లాస్ట్లో కౌంట్ మొత్తం జరిగిన తర్వాత ఏం రాస్తాం మనం, రిటర్న్ కౌంట్. అంతే అమ్మా. ఫస్ట్ చూద్దామమ్మా. ఇప్పుడు నా దగ్గర లిస్ట్ ఈజ్ ఎంటీ అనుకోండి. ఎంటీ అన్నప్పుడు టాప్ వాల్యూ ఎంత ఉంటుంది నా దగ్గర, -1. కౌంట్లో ఎంత ఉంది, 0. టాప్ వాల్యూ -1 అంటే ఐలో కూడా -1 ఉంటుంది. -1 > 0 ఫాల్స్. ఫాల్స్ కాబట్టి బయటికి వచ్చేసి రిటర్న్ 0. 0ని రిటర్న్ ఇచ్చేస్తుంది, అంటే నా కౌంట్ వాల్యూ 0. ఇంకా ఒకవేళ మామూలుగా కౌంట్ జరిగి కౌంట్ లోపల సమ్ వాల్యూ ఏదో స్టోర్ అవుతుంది, ఆ వాల్యూని రిటర్న్ ఇచ్చేస్తుంది. ఇవి మా ఆపరేషన్స్. నెక్స్ట్ వీడియోలో ఈ ఆపరేషన్స్ అన్నిటికీ మెయిన్ ఎట్లా రాసుకోవాలా అనేది చూద్దాం. ఓకేనా? సరే, బాయ్ మా. థ్యాంక్ యూ.